వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇందులో ఉన్న పోస్టులు మరియు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది చూద్దాం. ఇక్కడ చూస్తే ఈ నోటిఫికేషన్ వచ్చేసి బెంగళూరు డివిజన్లో ఉన్న పోస్ట్ నుంచి అయితే రిలీజ్ అయింది, మేల్ మోటార్ సర్వీస్. అండ్ ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు వచ్చేసి ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించి. ఇవి వచ్చేసి గ్రూప్ సి నాన్ గెస్టెడ్ ఉద్యోగాలు అండ్ కర్ణాటక రీజియన్లో అయితే పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీటికి శాలరీ వచ్చేసి లెవెల్ 2 ప్రకారం 19,900 అనే బేసిక్ శాలరీ అండ్ డిఏ వచ్చేసి 50% అయితే ఉంది. వీటితో పాటు హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది అండ్ ఇతర అలవెన్స్ కూడా ఉంటాయి. అన్నీ కలుపుకుంటే దాదాపు మీకు ఒక 38,000 వరకు శాలరీ అయితే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ వేకెన్సీలు వచ్చేసి చూడండి, ఇందులో టోటల్గా ఎన్కే రీజియన్ నుంచి వచ్చేసి ఇక్కడ చూడండి 15 పోస్టులు ఉన్నాయి. ఎన్కే రీజియన్ నుంచి ఇందులో డివిజన్ వచ్చేసి చిక్కోడి, కల్బుర్గి, హవేరి, కర్రవారు ఒక్కొక్క పోస్ట్ ఉంది. అలాగే హెచ్క్యూ రీజియన్ బెంగళూరు రీజియన్లో 15 పోస్టులు అండ్ మిగతా ఎస్కే రీజియన్లో వచ్చేసి టోటల్గా 27 పోస్టులు. రకరకాల డివిజన్ నుంచి పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు చూస్తే టోటల్గా ఇందులో 27 పోస్టులకు సంబంధించి యూఆర్కి 14, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి సపరేట్ క్యాస్ట్ వైజ్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు చూడండి, ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, ఏదైనా ఆర్డర్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. 4 డివిజన్లు సంబంధించి మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. ఓన్లీ 4 డివిజన్లు, మిగతా వీటి తర్వాత మీకు నచ్చిన 4 డివిజన్ ఇవ్వండి. అండ్ ఇందులో మీకు ఏదన్నా ఒకటి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ చూడండి, మీరు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 2 years అనేది ప్రొబేషన్ ఉంటుంది. అండ్ వయసు వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాల వయసులో రిలాక్సేషను. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ సంబంధించి అండ్ మోటార్ మెకానికం గురించి తెలిసి ఉండాలి, వెహికల్ గురించి. అండ్ మీకు అట్లీస్ట్ 3 years అనేది డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ లైసెన్స్ ఉండాలి. అండ్ 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ ఇక మీకు ఇవి వచ్చేసి పర్మనెంట్ ఉద్యోగాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీకు సెలక్షన్ ఆఫ్ డ్రైవర్ షెల్ బి మేడ్ ఆన్ ద బేస్ ఆఫ్ డ్రైవింగ్ టెస్ట్. మీకు డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ మీరు ఇవి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఏ విధంగా ఉంటుందో ఇస్తాను. ఇక్కడ మీకు ముందుగా వయసుకు సంబంధించి ప్రూఫ్ ఏమేమి సర్టిఫికేట్ పంపించాలంటే 10th క్లాస్ మేము, అండ్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేటు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది 2 ఫోటోగ్రాఫ్ పే చేసి సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ మీకు చూడండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంది ఇక్కడ డ్రైవింగ్ సంబంధించి, దానికి గెస్టెడ్ ఆఫీసర్ మీద సైన్ అయితే చేయించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఎప్పటిలోపు పంపించాలంటే 14th May లోపు. అడ్రస్ వచ్చేసి ద మేనేజర్ మేల్ మోటార్ సర్వీస్ బెంగళూరు 560001 అనే అడ్రస్కి పంపించాలి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని పే చేసి గెస్టెడ్ ఆఫీసర్ తోటి సైన్ చేయాలి. ఇక్కడ మీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, మీ క్యాస్ట్, మీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి కదా, ఇందులో మీరు ఏ డివిజన్కి ఇంట్రెస్ట్ ఉందో ఆ డివిజన్లో అప్లై చేసి ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయాలి. అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది చూడండి, సెల్ఫ్ అటెస్ట్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ తోటి అన్నిటి మీద సైన్ చేసి మీరు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలి. ఇక్కడ టు ద మేనేజర్ ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి మీరు మీది ఫిల్ చేసి ఇక్కడ వీటికి సంబంధించిన మీకు చూడండి సర్టిఫికెట్లు, 10th మెమో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు అండ్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించింది అండ్ అలాగే మీకు క్యాస్ట్ సర్టిఫికేటు ఇవి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది జిరాక్స్ కాపీస్. 14th May లోపు అయితే మీరైతే పైన ఇందాక చెప్పిన అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇంకా అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.